హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీ డైలీ లైఫ్. ఈ రోజైతే నేను ఊరగాయ పచ్చడి పట్టుకోవడం కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. మొదటి రోజైతే మాగాయ పచ్చడి కలిపాము. ఇది రెండవ రోజు ఊరగాయ పచ్చడి అయితే కలుపుతున్నామండి ఈరోజు. ఫస్ట్ అయితే మా నాన్న పొద్దుటే వెళ్ళి మా పొలాన ఉన్న చెట్టు దగ్గర నుంచి కాయలైతే తీసుకొచ్చారండి. వాటినైతే ముందుగా నీటిలో వేసాము ముచ్చుకులు కోసి. కొంతసేపు అయిన తర్వాత తీసి ఒక కాటన్ చీర వేసి దానిపైన అయితే కాయలు వేసామండి. కొద్దిగా ఆరినవి. ఆరిన తర్వాత మా నాన్న అయితే ఇదిగో ఈ విధంగా అయితే ముక్కలు కొడుతున్నారండి. మా నాన్న అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగానే కొడతారండి ముక్కలు అనేది. మేము చిన్నప్పటి నుంచి నేను ఇలాగనే చూస్తున్నాను. మామిడికాయలు కోసే కత్తిపీట అయితే మాకేమీ లేదండి. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ అమ్మాయి నేనైతే ముక్కలన్నీ తుడుస్తున్నాము. మా అమ్మ అయితే వెల్లుల్లిపాయలు ఒలుస్తుందండి. ఈ ముక్కలు తొడవటం అయిపోయిన తర్వాత ఈ పచ్చడికి సంబంధించిన సరుకులన్నీ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాము. ఇవి మొత్తం 2 కొంచాల ముక్కలైతే అయినాయి. వీటికి సంబంధించిన సరుకులన్నీ కలిపి ఇక్కడైతే పెట్టామండి. ఫస్ట్ అయితే ఇందులో కారము, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి ఒక గిన్నెలో పోసుకుంది మా అమ్మ. ఫస్ట్ అయితే ముక్కలు తీసుకొని గిన్నెలో పోసుకున్న నూనె గిన్నెలో ముక్కలు వేసుకోవాలి. వాటిని తీసి ఈ కారం పొడి ఇవన్నీ పట్టించాలి. ఇవన్నీ తీసి అయితే మనం పచ్చడి ఇందులో వేసుకోవాలనుకున్నాం ఆ గిన్నెలోకి అయితే ఎత్తుకోవాలండి. ఉప్పు అయితే మా అమ్మ ఎప్పుడో కళ్ళుప్పుని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుని దాచుకుని ఉంచిందండి. 1 కేజీ ఉప్పు పట్టుద్ది, కేజీన్నర కారము, అర కేజీ ఆవపిండి, అర కేజీ వెల్లుల్లిపాయలు, పావు కేజీ మెంతిపిండి, 2 కిలోల నువ్వుల నూనె అయినా లేదా మంచిగా ఉన్న వేరుశనగ నూనె అయినా పోసుకోవాలండి ఊరగాయ పచ్చడికి. ఈ 2 కొంచాల ముక్కలకి మాత్రం ఈ కొలత అయితే సరిపోతుందని అమ్మ సరిపోద్దని చెప్పిందండి. మనం ఎన్ని రకాల పచ్చళ్ళు పట్టినా సరే ఈ ఊరగాయ పచ్చడిదే మొదటి స్థానం కదండి. మనం సంక్రాంతి పిండి వంటల్లో ఎన్ని రకాల పిండి వంటలు చేసినా ఆ రుచికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఈ పచ్చళ్ళ విషయంలో ఊరగాయ పచ్చడి కూడా స్పెషల్ కదండి. ఇక మరి మా ఇంట్లో అయితే ఊరగాయ పచ్చడి, మాగాయ పచ్చడి అన్నీ రెడీ అయ్యాయండి. మరి మీ ఇంట్లో కూడా పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాయా? అయినా మన తెలుగువారి లోగిలలో పచ్చడి పట్టని ఇల్లంటూ ఉంటుందా ఏంటి చెప్పండి. ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడిని అయితే ఆ గిన్నెలోకి అలా ఎత్తిపెట్టి 3 రోజుల వరకు అయితే అసలు కదపకుండా ఒక చోటన ఉంచాలండి. మళ్ళీ 3వ రోజునైతే మనకి ఏమైనా సరిపోకపోయినా నూనె పోసుకొని మొత్తం కలుపుకొని జాడీలో అయితే పెట్టి క్లాత్ అయితే కట్టేయాలండి. ఆ రోజైతే మరి నేను చూపించలేను. ఎందుకంటే పచ్చడి కలిపిన తర్వాత అయితే మా ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా నాన్న అయితే ఈ పచ్చడిని కలుపుకుంటారు. అప్పుడే కదా అన్నం కలిపి పెడతారు. ఇక ఆ ముద్దలైతే నేను మిస్ అయినట్టే. సరేనండి, మరి ఇది మా పచ్చడి పట్టిన విధానం అయితే ఇలా ఉంటుంది. మా పద్ధతి, మా పచ్చడి విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరందరూ కూడా పచ్చడి పట్టేసుకుని ఉంటే కనుక నాకు కామెంట్స్లో తెలియజేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు వివరంగానే చెప్పాననే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పచ్చడి గిన్నెని తీసుకెళ్ళి అయితే లోన పెట్టేస్తాను. 3వ రోజైతే అమ్మ వాళ్ళు కలుపుకుంటారు. అసలు విషయం మర్చిపోయాను. ఇది దేశవాళీ కాయల చెట్టు అంటండి. మాకు కొత్తపల్లి కొబ్బరి అంటారే ఆ చెట్టు కూడా ఉంది. మేము ఇది అడిగామని మా నాన్న అయితే కొన్ని రోజుల తర్వాత చెల్లి నేను వచ్చి అప్పుడు పచ్చడి పట్టుకెళ్తామండి. ఇది ఈ పచ్చడి వీడియో. ఉంటానండి. బాయ్.